కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి కూడా న్యాయం చేయలేకపోతున్నారని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టడమే కాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా న్యాయం చేయలేకపోతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు తనను నమ్మిన కార్యకర్తలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు చేయలేదని, అవినీతిలో భాగస్వామిగా మారి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎన్నికల సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని, రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని, కూటమి పార్టీల మధ్య రాజకీయ విభేదాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న బీసీవై పార్టీని పిఠాపురం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసి కూటమి ప్రభుత్వ అవినీతి కుట్రలను ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తును దెబ్బతీసే విధంగా మాదక ద్రవ్యాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన హామీ అమలు కాలేదని, యువతను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ హోంశాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు పెరగడానికి కారణమవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డాలుగా మారాయని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతోందని బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. డ్యూటీలో భాగంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా కూటమిలో భాగస్వామ్యంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కథ పక్కన పెడితే కనీసం పిఠాపురం నియోజకవర్గానికి కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలు, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆయన నమ్మిన వాళ్ళకిచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా కేవలం అవినీతిలో భాగస్వామ్యముగా ఉంటూ పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఈ 2 పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్క వర్గానికి నెరవేర్చలేదు. అందులో ప్రధానంగా బీసీలకు సంబంధించిన హామీలైతే మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాము, రిజర్వేషన్లు పెంచుతాము, అలాంటి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఇక్కడ ఇంకా పిఠాపురానికి సంబంధించిన సమస్యల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఇక్కడ రాజకీయంగా వీరు ఈ కూటమి పార్టీలు వీరి నాయకుల మధ్య విభేదాలతో వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప నియోజకవర్గానికి జరుగుతున్న మంచి ఏమాత్రం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసి వీరి యొక్క కుట్రలను, వీరి అవినీతికి అంతం పలికే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వచ్చాము అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే అంతకంటే సిగ్గుమాలిన ప్రకటన ఇంకొకటి ఉండదు. ఈరోజు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాము, లేదంటే బీసీలకు న్యాయం చేస్తాము, మహిళలకు న్యాయం చేస్తాము, లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తాము అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి దుస్థితి ఉందో రోడ్డు మీద వెళ్ళే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో యథేచ్ఛగా డ్రగ్స్ వ్యాపారం కొనసాగుతోంది. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు హోంశాఖను తన గుప్పెట్లో పెట్టుకొని పూర్తిగా లా అండ్ ఆర్డర్ సమస్యలకు
ప్రధాన కారణమవుతున్నారు. ఈ రాష్ట్రంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారిపోతున్నాయి. అదే విధంగా ఈ రోజు బీసీలకు ఇచ్చిన సమస్యలపైన ముఖ్యంగా ఊకదంపుడు ప్రకటనలు ఇచ్చి మేము బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనీసం ఆ విషయం కూడా ఈ రోజు ప్రస్తావన చేయలేని దుస్థితిలో ఉన్నారంటే వీరికి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి గాని, మహిళల పైన ఉన్న చిత్తశుద్ధి గాని, అదే విధంగా రైతాంగానికి సంబంధించి రైతులను ఉద్ధరిస్తామని చెప్పి ప్రకటనలు ఇచ్చి ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దోపిడీ జరిగిందో ఈ 2 సంవత్సరాలలో నారా లోకేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో దానికి 10 రెట్లు దోపిడీ జరిగింది. భూముల దోపిడీ జరిగింది, కంపెనీలకు భూ కేటాయింపుల్లో దోపిడీ జరిగింది, అవినీతి జరిగింది. ఈ రోజు బీచ్ అండ్ మినరల్స్ పేరుతో వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సో ఏదైతే క్వార్జ్ మైనింగ్ ఉందో అందులో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్న డేటా సెంటర్లను మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి మన రాష్ట్ర ప్రజలపైన రుద్ది పశ్చిమ కనుమలు పూర్తిగా సర్వనాశనం అయ్యే విధంగా ఉన్నా కానీ మత్స్యకారుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా దోపిడీకి అనుగుణంగా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి వీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో బీసీవై పార్టీ పోరాటం మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.